ఐపీఎల్ చరిత్రలో రికార్డులు బద్దలవుతున్నాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ను రికార్డు ధరకు కొనుగోలు చేశారు. పంత్ను 27 కోట్లకు లక్నో దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ను 26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్ ను కూడా 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. జోస్ బట్లర్ను 15 కోట్ల 75 లక్షలకు, రబాడాను 10 కోట్ల 75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గతేడాది రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్క్ను 11 కోట్ల 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. రైట్, ఐపీఎల్లో కో అంటే కోట్లు పలుకుతున్నారు ఆటగాళ్లు. దీనికి సంబంధించి స్పందించడానికి వేలానికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఐపీఎల్ వేలం చూస్తున్నాం, రికార్డు ధర పలుకుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ అంటే మచ్ ఎక్స్పెక్టెడ్. ఒకటి రిషబ్ పంత్, తర్వాత ఈవెన్ యాక్చువల్ గా శ్రేయస్ అయ్యర్ వీళ్ళని ఎక్కువ కొంటారు అనేటువంటిది స్పెక్యులేషన్స్ నడిచిన. ఈవెన్ రిషబ్ పంత్ క్రాస్ 30 crores అనేటువంటిది కూడా ఒకసారి వార్త కూడా వచ్చింది. బట్ సో కాబట్టి ఆ రకంగానే కొనుక్కున్నారు. ఇంకొక మంచి ఏంటంటే ఈ ఆప్షన్ లో యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ షమీని తీసుకోవడం అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎందుకంటే ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చూస్తే కనుక అత్యంత బలమైనటువంటి బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి టీం ఎస్ఆర్హెచ్ అని ఉంది. కానీ బట్ ఎందుకనో బౌలర్లు అందరూ ఇదవ్వలేకపోతున్నారు. పర్టికులర్ గా భువనేశ్వర్ కుమార్ పూర్ ఫామ్ అనేటువంటిది హర్ట్ చేస్తోంది. సో ఆ ఇదిలో షమీ లాంటి బౌలర్ ఉండటం అనేటువంటిది ఎస్ఆర్హెచ్ కి నిజంగా చాలా బలం అవుతుంది. దట్స్ ఎ గుడ్ మూవ్. మిగతా ఆటగాళ్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు భారీగానే వెచ్చించి తగ్గించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ టీంలు పెట్టినటువంటి అమౌంట్ కి న్యాయం జరిగిద్దని అనుకోవచ్చా? ఒకటి శ్రేయస్ అయ్యర్ కి బహుశా ఒక 24 hours లోనే అతని ఫార్చ్యూన్స్ మారిపోయాయేమో అంటే అనుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ లో శ్రేయస్ అయ్యర్ 130 runs స్కోర్ చేశాడు అగెనిస్ట్ ముంబై, అగెనిస్ట్ గోవా బౌలింగ్ అటాక్ ని ఎదుర్కొని 57 balls లోనే. సో అది అతనికి ప్లస్ అయింది. లక్నో మొదటి నుంచి కూడా యాక్చువల్ గా అంటే రాహుల్ ఇది చేసిన మొదటి నుంచి మంచి గ్యారంటీ టైటిల్ ఫేవరేట్ అనేటువంటి దాంట్లో దిగుతూ ఉన్నా కానీ ఎందుకనో ఆ లాస్ట్ పంచ్ ఇవ్వలేకపోతుంది. సో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు రావటం, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ ని వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి కెప్టెన్ కూడా కావాలి. సో కాబట్టి ఈజ్ ఆల్సో ఈజ్ ఎ కెప్టెన్ మెటీరియల్. సో రెండు రకాలుగా ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో అతని మీద అంత ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇన్ ఫ్యాక్ట్. చంద్రశేఖర్ గారు, అలాగే హర్షదీప్ కి కూడా 18 కోట్లు దాదాపు పలికినటువంటి పరిస్థితి. 18 కోట్లకు ఆయన్ని తీసుకున్నారు. సో హర్షదీప్ ప్లేయింగ్ సంబంధించి అతనికి ఇచ్చినటువంటి అమౌంట్ ఎలా? హర్షదీప్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ బౌలర్. పర్టికులర్ గా డెత్ ఓవర్స్ లో లాస్ట్ అంటే పర్టికులర్ పెనల్టిమేట్ ఓవర్ కావచ్చు, లేకపోతే కనుక 20th over ఆఫ్ ది ఇన్నింగ్స్ కావచ్చు, ఏదైనా సరే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఇఫ్ ద టీమ్ రిక్వైర్డ్ 10 runs అట్లాంటి దాంట్లో కూడా దాన్ని డిఫెండ్ చేయగలిగినటువంటి నేర్పున్నటువంటి బౌలర్ కాబట్టి హర్షదీప్ కి మంచి డిమాండ్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. అండ్ అతనికి సరైనటువంటి అమౌంట్ లభించింది అనుకోవచ్చు. రైట్, అయితే ఈసారి ఇప్పుడు వరకు జరిగినటువంటి వేలంపాటికి అలాగే రిటైన్ చేసుకున్నటువంటి ఆటగాళ్ళని మనం చూసినట్లయితే ఏ టీం మీ పరంగా ఏ టీం మంచి స్ట్రాంగ్ టీమ్ ని సెట్ చేసింది అనుకోవచ్చు? అది కొంచెం ఎర్లీ అవుతుంది ఇప్పుడే మనం చేయటం అనేటువంటిది. ఎందుకంటే ఇంకా స్టిల్ చూసి రాహుల్ లాంటి ఆటగాడి ఇంకా ఆక్షన్ లోకి రావాల్సి ఉంది. సో కాబట్టి అతన్ని ఎవరు తీసుకుంటారు అనేటువంటి చూడాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకా 5 ఫ్రాంచైజెస్ వాళ్ళ క్యాప్టెన్స్ ఎవరు అనేటువంటిది తెలియదు. సో జనరల్ గానే టీమ్ విన్నింగ్ అనేటువంటిది క్యాప్టెన్ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది మోర్ ఆర్ లెస్. సో అందుకని డెఫినెట్ గానే అదంతా అయిన తర్వాత మనం ఒక దానికి రావచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే కనుక నేను నా అబ్జర్వేషన్ ప్రకారం ఎందుకో గుజరాత్ టైటాన్స్ చాలా మంచి మూవ్ వేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే వేలంపేటకు సంబంధించి రిటైన్ చేసుకునే ఆటగాళ్ళకి ఎక్కువ మొత్తం వెచ్చించి వేలంపాటలో కొంచెం తక్కువ మొత్తంలో వచ్చినటువంటి టీమ్స్ ఉన్నాయి. సో ఆ టీమ్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేటువంటి ఆటగాళ్ల తీరు ఎలా ఉంది? అది ఎక్స్పెక్ట్ చేసినటువంటి. ఎందుకంటే రిటైన్ చేసుకుంటే కనుక ఫస్ట్ ప్లేయర్ కి 18 crores ఇవ్వాలి అనేటువంటి దాని నుంచి అట్లా కాకుండా మనం కనుక రిలీజ్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ తోటి ఒక 2-3 ఈవెన్ సమ్ టైమ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ విల్ బి సర్ప్రైజ్డ్. సో అందుకని ఆ స్ట్రాటజీలో వాళ్ళని రిలీజ్ చేశారు. పర్టికులర్ ఎగ్జాంపుల్ అంటే కనుక జోస్ బట్లర్ ని రాజస్థాన్ రాయల్స్ వదులుకోవటం అనేది. సో అందుకని ఆ యాంగిల్లో డెఫినెట్ గానే వాళ్ళు రిటైన్ చేసుకున్నటువంటి దానికన్నా మిగిలినటువంటి పర్స్ వాల్యూ తోటి అన్క్యాప్డ్ ప్లేయర్లు అయినా కానీ కొంత తర్వాత ఈవెన్ 50 lakhs బేస్ ప్రైస్ తోటి వచ్చేటువంటి క్యాప్డ్ ప్లేయర్స్ వీళ్ళని తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఎందుకంటే 50 lakhs అయితే 1 crore తోటి ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం దే మే గో అప్ టు 5 lakhs 5 crores 6 crores దాకానే వెళ్ళేది ఉంటుంది.
అదే. సో ఆ స్ట్రాటజీ తోటే వాళ్ళు అట్లా వదిలేశారని చెప్పేసి అనుకోవచ్చు. ఇక చంద్రశేఖర్ గారు రబాడా అండ్ మిల్లర్ గురించి ఏం చెప్తారు? రబాడా అండ్ మిల్లర్ ఇద్దరిని కూడా భారీ మొత్తంలోనే అమౌంట్ పెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బట్లర్ కూడా ఎక్కువ అమౌంటే పెట్టారు, 15.75 కోట్లతో ఆయన్ని కొనుగోలు చేశారు. ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే సో వీళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది, ఆయా టీంలకు ఎలాగో ఉపకరిస్తుందని అంటారు? బట్లర్ నో డౌట్, బట్ నాకు పర్సనల్ గా నాకైతే మాత్రం రబాడాని అనేటువంటిది, ఎందుకంటే రబాడా ఇస్ నాట్ దట్ ఇన్ ఫార్మ్ ఈవెన్ సౌత్ ఆఫ్రికా. బట్ చంద్రశేఖర్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ గుజరాత్ టైటాన్స్ మంచి మూవ్ చేసింది అన్నారు, ఇప్పుడు ఆ టీమే తీసుకుంది రబాడాని. కరెక్టే, కానీ ఇప్పుడు ఆ టీం తీసుకున్నా కానీ రబాడా ఈవెన్ యాక్చువల్ గా ఆల్ 14 మ్యాచెస్ ఉంటాడా అనేటువంటిది ఇది ఉంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఇఫ్ యూ రిమెంబర్ యువరాజ్ సింగ్ ని హైయెస్ట్ అమౌంట్ తోటి కొన్నప్పుడు సెహ్వాగ్ ఒకటే అన్నాడు, వీళ్ళంతా కూడా ఇంపాక్ట్ ప్లేయర్లు, అతను 11 లో ఉన్నాడు అంటేనే అతను ఆడినా ఆడకపోయినా కానీ ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేటువంటిది, ఇంపాక్ట్ అనేటువంటిది ప్రత్యర్థి మీద ఉంటుంది కాబట్టి మేము అంత పెట్టామని చెప్పేసి అని సెహ్వాగ్ రైట్లీ సెట్. ఓకే, అందుకని ఆ యాంగిల్లో రబాడా లాంటి బౌలర్ కనుక ఉండేట్లయితే ఎట్లాంటి మనం స్ట్రాటజీ చేయాలి, ఏ రకమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి కొత్త కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఆ స్ట్రాటజీని ఇక్కడ ప్లే చేసినట్టుగా కనబడుతోంది. కానీ అదర్వైజ్ అంటే కంప్లీట్ గా 14 మ్యాచెస్ రబాడా ఉంటాడు, వెరీ ఇంపాక్టివ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అని చెప్పేసి అని గుజరాత్ టైటాన్స్ కూడా అనుకున్నట్టుగా నాకైతే తెలియదు. చంద్రశేఖర్ గారు ఇంకొక ప్రశ్న, యాక్చువల్లీ లాస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది, విమర్శల నుంచి ప్రశంసల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈసారి అది చేస్తున్నటువంటి మూవ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నిజంగానే అది పర్టికులర్ గా అయితే కనుక క్లాస్ ని రిటైన్ చేసుకోవడం అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎస్ఆర్హెచ్ అప్పుడు కూడా ఒకసారి నేను చెప్పాను, అది క్లాస్ ని ఉంచడం అనేటువంటిది 23 crores కి అని. సో ఆ తర్వాత ఇప్పుడు షమీ లాంటి బౌలర్ ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేటువంటిది డెఫినెట్ గా, ఎందుకంటే అటు ఖలీల్ అహ్మద్ కావచ్చు లేకపోతే నటరాజన్ లాంటి వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఫర్ ది టీమ్. సో అందుకని షమీ ఇస్ నో డౌట్ 100% ఫిట్ అయ్యాడు. ఈవెన్ యాక్చువల్ గా ఆస్ట్రేలియా సిరీస్ కి అతను అందుబాటులో ఉంటాడు ఫస్ట్ టెస్ట్ నుంచి అని చెప్పేసి అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా వచ్చినాయి. అలాంటి దశలో రికవర్ అయినటువంటి ఇది షమీ విల్ బి మోర్ డేంజరస్. సో ఈసారి కూడా చూస్తున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఫైనల్స్ వరకు వెళ్లేటువంటి స్థాయిలోనే టీమ్ ని సెటప్ చేసుకుందని అనుకోవచ్చు, లేదా ఉంచుకుందని అనుకోవచ్చు టీమ్ ని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక డెఫినెట్ గా ఇది కనబడుతూనే ఉంది. ఎస్ఆర్హెచ్ మంచి హోంవర్క్ చేసే స్ట్రాటజీస్ తోటే ఆప్షన్ లో పాల్గొంటోంది అనేటువంటిది. బికాస్ వెటోరీ ఫ్లెమింగ్ వీళ్ళంతా కూడా వెరీ క్లవర్ క్రికెటర్స్. సో అందుకని వెటోరీ ఇదిలో డెఫినెట్ గానే ఎస్ఆర్హెచ్ ఇస్ డూయింగ్ గుడ్. ఫైనల్ గా చంద్రశేఖర్ గారు, జరుగుతున్నటువంటి వేలంపాటు మొత్తాన్ని స్కినారియో చూస్తుంటే మీరు సో అనుకున్నట్లుగానే ఆ అమౌంట్ బట్టి అంటే కోట్లు పెట్టి అనుకున్న అమౌంట్లలోనే తీసుకుంటున్నారని అనుకోవచ్చు కదా? ఇప్పుడు దాకా అయితే కనుక వాళ్ళ ఒక పర్సుని చూసుకుంటూనే బేరీస్ వేసుకుంటూనే ఆప్షన్ లో పాల్గొంటూ ఉన్నారు. అందుకని ఫైనల్ గా వేలం అయ్యేటప్పటికి రేపటికి మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు దాకా మాత్రం యాక్చువల్ గా అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు సిఎస్కే లాంటిది కావచ్చు లేకపోతే ఆర్సీబీ వీళ్ళు ఇంకా మీరు గమనిస్తే కనుక పెద్దగా ప్లేయర్లను అంటే ఇట్లాంటి ఏదో కేవలం పేరుని దృష్టిలో పెట్టుకొని కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్సీబీ ఒకప్పుడు వరల్డ్ లోనే ద బెస్ట్ ప్లేయర్లు అంటే గేల్ కావచ్చు లేకపోతే మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా, కోహ్లీ వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా ఇంత మటుకు కప్పు కొట్టలేకపోయింది. సో కాబట్టి ఈసారి పేరు కాదు మనకు కావాల్సినటువంటిది, వాళ్ళ ప్రజెంట్ ఫామ్ ని చూసుకొని వాళ్ళు అన్క్యాప్డ్ అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఆ స్ట్రాటజీ తోటి వాళ్ళు ఆగినట్టుగా కనబడుతోంది. ఆచితూచి అడిగేస్తున్నారు అనుకోవచ్చు. యు ఆర్ రైట్. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్ రేపు మిమ్మల్ని మళ్ళీ, ఎందుకంటే టీం అంతా సెట్ అయిన తర్వాత ఇంకా క్లియర్ గా అనలైజ్ చేయొచ్చు అని అంటున్నారు కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ అండి.